హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ సంధ్య కృష్ణ. సో నేను లాంగ్ వీడియోస్ తీయాలంటే కొంచెం భయంగా ఉందన్నమాట. ఎందుకంటే ఈ మధ్యలో చాలా మంది షార్ట్స్కి ఎక్కువ అలవాటు పడ్డారు కాబట్టి నేను అన్ని షార్ట్స్లో తీస్తున్నాను. ఇలా లాంగ్ వీడియో తీస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ బోర్ కొడితే మాత్రం స్కిప్ చేసేయండి. ఒకవేళ లేదు ఇంట్రెస్టింగ్గా ఉందంటే మాత్రం చూడండి. ఇంకా మేమైతే హాస్పిటల్లో ఇడ్చామన్నమాట. 9:30కి అట్లా ఇడ్చామండి. ఇంకా మాకు ఈ మధ్యలో కొత్తగా కారిగ్నూర్ దగ్గర డీమార్ట్ అనేది అయితే ఓపెన్ చేశారనమాట. డీమార్ట్ ఓకేనండి, అన్ని దాంట్లో కొంచెం రేషన్ ఐటమ్స్ అన్నీ ఓకే. బట్ మనము ఒక 2 ఐటమ్స్ అలా తీసుకోవడానికి పోయి ఒక 10 ఐటమ్స్ తెచ్చేసుకుంటాం అనమాట. అదొక్కటే మెయిన్ ప్రాబ్లం అండి డీమార్ట్తో. ఎందుకంటే మేము ఎన్నిసార్లు కదా ఒక లిస్ట్ రాసుకుంటాం, ఇదే తెచ్చుకోవాలి వెళ్ళి అనేసి. అది తెచ్చుకోకుండా వేరేవి తెచ్చుకుంటారనమాట. అంటే నేను కొంచెం కంట్రోల్గానే ఉంటాను కాబట్టి అయినా కానీ ఒక్కొక్కసారి మనం చేతులు ఊరుకోవు కదా, అలాంటి టైం ఇది కనుక కావాలని తీసేసుకుంటాము. అది ఇడిస్తే ఏమీ లేదు. ఎలాగైనా సరే ఒక 2 టైమ్స్ వెళ్ళానండి, ఇంకంతకన్నా లేదు. ఇంకా తర్వాత అయితే ఇంకా మేము దగ్గర కారిగ్నూర్ అది దాటేసినాకైతే మా బుజ్జోడిని చూపించాను కదా, ఇలా పడుకుంటాడనమాట. ఇప్పుడు కన్నా ఇలాగే పడుకుంటాడండి. ఇప్పుడు వాడు 8 years వచ్చాడనమాట. వాడు నిద్ర వచ్చినమ్మంటే ఇలాగ వచ్చి ఒడిలో పడుకునేస్తాడనమాట. నాకైతే జర్నీ ఎంత దూరమైనా ఒక్కొక్కసారి అలా పడుకునేస్తాడు కదా, చాలా నొప్పిగా ఉంటుంది కాలు. కానీ ఏం చేస్తాం, పిల్లలు కదా, చిన్నపిల్లలు, కొంచెం అలవాటు మానిపియాల, నిదానంగా మానిపిస్తా. సో తర్వాత అయితే లేసేసాడు. ఇంకా మధ్యాహ్నం టైం అట్లా అయ్యిందండి. మేము ఇంకా బళ్ళారి దాటిపోయామన్నమాట. ఇంకా మేమైతే ఫుడ్ వ్లాగ్స్ పెద్దగా పెట్టలేదు ఈ వీడియోలో, ఎందుకంటే ఫుడ్ తినిన ప్లేసెస్ కొన్ని బాగుంటవి, కొన్ని బాగుండవు అనమాట. మనం వాళ్ళ హోటల్ చూపించి బాగాలేదు టేస్ట్ అవన్నీ చెప్పే కన్నా ఇంకా చూపించకుండా ఉండేది మంచిదని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట. ఓకే బాగుంటే సరే చూపించచ్చులే, బాగాలేకపోతే స్కిప్ చేసేద్దాం అనే లెక్క నాది అనమాట. సో మేము తినిన ప్లేస్ అయితే బాగాలేదండి రియల్గా. ఇంకా అందుకనేసి నేను చూపించలేదు అసలు. ఇంకా పొద్దునైతే టిఫిన్ బళ్ళారిలో చేసేసాము. తర్వాత అయితే నేను ఇప్పుడు చూపించిన ప్లేస్ అంటే ఇది ఆత్మకూరు రోడ్ అండి. కర్నూలు నుంచి ఆత్మకూరు రోడ్ చాలా బాగా చేశారనమాట. ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ రూట్ని చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా బాగుంది. మనకి కర్నూలు రింగ్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ ఆత్మకూరు దగ్గరలో చాలా బాగుందన్నమాట రోడ్. మా ఆయన చెప్తా ఉన్నారు, సో ఈ రూట్ చాలా బాగుంది చూడే అనేసి. సో తర్వాత అక్కడ మేము ఆత్మకూరులో ఒక హోటల్లో అయితే తిన్నామండి. అది హోటల్ పేరు మెన్షన్ చేయాలో వద్దా నాకు తెలియదు, కానీ ఎంత అన్హైజీనిక్గా ఉందంటే అంత అన్హైజీనిక్గా ఉంది. ఏమంటే ఆల్మోస్ట్ అప్పుడు 3:30 అట్లా అయిపోయిందనమాట. ఇంకా ఆ టైంకి మాకు ఇంకా ముందుకు వెళ్తే కనుక ఫుడ్ ఉండదన్నమాట. ఇంకా మాకు తప్పనిసరి పరిస్థితిలో సచ్చినట్లు తిన్నామన్నమాట, లేకపోతే తినే వాళ్ళమే కాదు. ఇంకా అందుకే నేను ఆ హోటల్ పేరు కన్నా చూపిలేదులేండి. ఒకవేళ చెప్పినా కానీ బాగుండదు అనేసి ఇంకా నేను చెప్పలేదు. ఇంకా మెయిన్లీ మా ఆయనకి ఒక ఇమాజినేషన్ ఏంటంటే వెజ్ తినాలంటే తలకాయ నొప్పి అని మా ఆయన ఫీలింగ్ అనమాట. ఆయనకి నాన్ వెజ్ అంటే ఓకే బయట బాగుంటుందని అనుకుంటాడే కానీ వెజ్ మాత్రం అస్సలు ఒప్పుకోరు. నాకు అసలు ఆ ఫుడ్ వచ్చేదానికి మా ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్కి నాకు చూసి అల్లాడిపోతాను. ఇంకా మేము ఆత్మకూరలో అయితే ఇంకా భోజనం చేసి ఇంకా బయలుదేరిపోయినాం అనమాట. అక్కడి నుంచి కొంచెం రోడ్లు అటు ఇటు ఉన్నా కానీ ఓకే అనమాట, ఇంకా మేనేజ్ చేయొచ్చు అన్నట్లు ఉంది. సో తర్వాత ఇంకా మేము 4:30 అట్లా అనమాట. 4:30, 5 మనం మెయిన్ శ్రీశైలం రూట్కి ఎంటర్ అవుతాం కదండి, అది కమాన్ దగ్గర. ఆ ఊరి పేరు నాకు అంతగా గుర్తు రావట్లేదు, కానీ అక్కడ మాత్రం మేము ఇంకా టీ కర్రీ ఆపామన్నమాట. టీ మాత్రం చాలా బాగా ఇచ్చారండి. సారీ, టీ కాదు, కాఫీ మాత్రం చాలా బాగా చేసి ఇచ్చారు. అప్పటికప్పుడే స్ట్రాంగ్గా ఉందన్నమాట. రిలాక్స్ అయిపోయినాం అప్పటికి కొంచెం తాగి. ఇంకా ఇదైతే ఇంకా శ్రీశైలం కొండెక్కి వెళ్తూ ఉంటే ఇంకా ఇదైతే మేము మెయిన్ ఏమంటారండి ఎంట్రన్స్ దగ్గర మనకి టికెట్ కలెక్టింగ్ అని చేసేసి తర్వాత ముందుకి శిఖరం దగ్గర అనమాట అది నేను చూపించింది. ఇంకా నేను శిఖరంకి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికే వీళ్ళు కొంచెం అల్లరి చేస్తూ ఉన్నారు, చాలా లాంగ్ జర్నీ అయిపోయింది అనేసి. అందుకనే ఇంకా మేము శిఖరం చూడడానికి ఏం వెళ్ళలేదండి. ఇంకా డైరెక్ట్గా అయితే మేము శ్రీశైలం నెస్ట్ అని సుండిపెంటలో ఒక రూమ్ తీసుకున్నాము. ఈ రూమ్ కాస్ట్ అవంతా మా ఆయనకి తెలుసు, మేబీ 3,000 పైనే ఉంది, 4,000 దాకా ఉంది. కానీ రూమ్ చాలా బాగుందన్నమాట. ఎవరైనా అఫోర్డ్ చేసే రేటుకి అయితే చూడొచ్చు, చాలా బాగుంది రూమ్, నీట్గా ఉంది. అట్లాగే మనకి ఇక్కడ నుంచి దగ్గర అండి శ్రీశైలం వెళ్ళడానికి కన్నా. ఇంకా ఇక్కడ ఈ హోటల్లోనే రెస్టారెంట్ కన్నా ఉంది కాబట్టి కొంచెం టెన్షన్ లేదు. మాకైతే అనుకూలంగానే అనిపించింది అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు అనమాట. నేను చూపించింది మాత్రం జస్ట్ మేము స్టే చేసింది మాత్రం చూపించాను, ఇంకా దీనికి నేను ఏమి చెప్పలేదనమాట.
ఇంకా ఆ టైం అయితే ఇంకా కొంచెంసేపు అక్కడ కూర్చొనేసి ఇంకా కాఫీ టీ అని తాగేసామండి. తాగేసి ఒక 5 మినిట్స్ అలా కూర్చొని ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. పిల్లలకంతా స్నానం చేపించి రెడీ చేపించి ఇంకా మేము కన్నా స్నానం చేసి రెడీ అయిపోయి ఇంకా గుడి దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఎందుకంటే మనం తిరిగి వచ్చిన ప్లేసెస్ ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఉంటాం కదా జర్నీ టైంలో. సో స్నానం చేసి దేవుడి దగ్గర వెళ్తే బాగుంటుందని మెయిన్లీ మేము తీసుకున్న టికెట్ స్పర్శ దర్శనం అండి. ఇంకా ఆ టికెట్ తీసుకున్నప్పుడు ఇంకా దేవుడి దగ్గర నీట్గా పోవాలి కదా. సో అందుకనేసి మళ్ళీ ఇంకొకసారి స్నానం చేసి అయితే మేము వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళే టైంలో ట్రాఫిక్ ఎంత ఉందంటే అంత ఉందండి. ఒకప్పుడు నేను చాలా ఇయర్స్ అయింది అనుకోండి, 10 ఇయర్స్ బ్యాక్ మా ఆయనతో వచ్చానులేండి. చిన్నప్పుడు మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళమి. అప్పుడు ఏం ఉండేవి కాదు నిజంగా. ఆటోస్ లేకపోతే బస్సెస్ అనమాట. నాకు అప్పుడైతే చాలా భయం అయిపోయేది నిజంగా. శ్రీశైలం అంటేనే భయం పడేదాన్ని నేను. అదే అప్పుడు మేము వెళ్ళిన టైంలో కన్నా శ్రీశైలంలో అంటే నేను ఉంటానండి 7th క్లాస్ అట్లా ఉండొచ్చేమో ఆ టైంలో అనమాట. మా పిన్ని వాళ్ళ ఇంటి ఎదురుగా హాస్పిటల్ ఉందన్నమాట, సుండిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో. అక్కడ ఏమైందంటే అప్పుడు మేము వెళ్ళిన టైంకి పులి వచ్చి అక్కడ వెనక ఏమంటారు హాస్పిటల్లో నుంచి శవాలు ఎత్తుకొని పోతా ఉన్నిందనేసి పెద్ద ప్రాబ్లం జరుగుతూ ఉన్నిందనమాట. ఆ టైంలో వచ్చామండి మేము. అప్పుడు వచ్చినప్పుడు మా బాబాయ్ ఏం చేసేవాళ్ళు అంటే 6:30, 7 o'clock అంతా అన్ని డోర్లు గీర్లంతా మూసేసేవాళ్ళు. సో దానివల్ల మాకు చాలా భయం అయిపోయేది నిజంగా. శ్రీశైలం అంటేనే నాకు చాలా భయం. ఎప్పుడు చూసినా పులిలే ఉంటుంది నా మైండ్లో. కానీ ఏం చేస్తాం, ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు. నాకు అదొక పిచ్చి అనమాట. నేను షార్ట్స్లో కానీ పెట్టాను కదా, ఈ ఫారెస్ట్ సైడ్ అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నాకు పులిలు ఏదైనా కనపడుతుందేమో, పులి కానీ ఎలుగుబంటిలు కానీ అనుకుంటేనే కానీ ఎప్పుడు కనపడలేదు. ఇంకా మేము వెళ్ళినామంటే శ్రీశైలంకి దర్శనం చేసుకోవడానికి ముందు, మల్లికార్జున స్వామి ముందు కన్నా ఈ బయ్యాలు వీరభద్రస్వామి చాలా ఫేమస్ అంట అండి. ఇతనికైతే దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. ఇంకా ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఇక్కడ ఇతని దగ్గర వెళ్తే వెహికల్స్కి దానికి పూజ చేస్తారంట. అంటే మాకు ముందుగా తెలియదు ఇతని గురించి కాబట్టి మేమేం వెహికల్ కడగలేదు కాబట్టి ఇంకా మేము పూజ ఏం చేయించుకోలేదండి. కానీ ఖచ్చితంగా చాలా మందులు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కార్లు కడిగించుకొని పూజ చేయించుకుంటారంట ఇతని దగ్గర. ఏమంటే కారు ప్రమాదాలు ఏమైనా జరగవని ఇక్కడ నమ్మకం అంట. ఒకవేళ మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్తే మాత్రం ఇది మీరు చూడండి, ఇక్కడ పూజ చేయించుకోండి, అన్నీ మంచి జరుగుతుందని చెప్పారు. ఇంకా తర్వాత అయితే మాకు అక్కడ బయ్యాలు వీరభద్ర స్వామి దగ్గర దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ టర్నింగ్లో కార్ పార్కింగ్ చేసేసుకొని ఇంకైతే మేము దర్శనంకి అయితే బయలుదేరిపోయినామండి. మేము 7 years బిఫోర్ ఆర్ 8 years బిఫోర్ వచ్చామండి. అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడగా పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ లేవన్నమాట. సో ఇప్పుడు చూస్తే నిజంగా చాలా ఇంప్రూవ్ చేశారండి. మనకు అక్కడ వెళ్తూ ఉంటే ఆ అనౌన్స్మెంట్స్, సాంగ్స్ ఇవన్నీ మనకు తిరుపతిలో ఎట్లా ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ వచ్చిందనమాట. ఆ డివైన్ ఫీలింగ్ అనేది వచ్చిందనమాట. చాలా బాగుంది రియల్గా. అనౌన్స్ చేస్తూ ఉన్నారు, అలాగే డివోషనల్ సాంగ్స్ పెడతా ఉన్నారు. మళ్ళీ ఆ జనాలు, మళ్ళీ పక్కన స్ట్రీట్ ఉంటుంది కదండి, కాఫీ టీస్ అలాగా. సో ఇవన్నీ మనకు ఒక్క నిమిషము మనకి ఈ తిరుపతిలో ఉన్న ఫీలింగే వచ్చిందనమాట రియల్గా. ఇక్కడైతే ఇంకా మేము దర్శనంకి అయితే క్యూ లైన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. అప్పటికే మాకు ఈ దర్శనముకి 7:30 అని ముందు చెప్పారు. సో తర్వాత 8:30 అని చెప్పారనమాట. ఇంక అంతవరకు మేము బయ్యాలు వీరభద్రస్వామి దగ్గరికి వెళ్ళి ఇంక అక్కడి నుంచి ఇలా నడుచుకొని వచ్చేసరికి ఆ టైం అవుతుందిలే అని ఇంకా మేము నిదానంగా నడుచుకొని వెళ్తున్నాం. సో మేము వెళ్ళాల్సిన క్యూ లైన్ ఇదే అండి. ఫ్రీ దర్శనంకి మళ్ళీ నార్మల్గా స్పర్శ దర్శనం కానీ ఇదే అనమాట. ఇంకోటి ఒక్కొక్కరికి స్పర్శ దర్శనానికి 500 రూపీస్ ఛార్జ్ తీసుకున్నారండి. అది పిల్లలు కానీ అబోవ్ 5 years ఖచ్చితంగా ఫుల్ టికెటే ఇవ్వాలంట. నాకు 2 పిల్లలు ఇంకా అబోవ్ 5 years కాబట్టి వాళ్ళకి కానీ ఫుల్ టికెట్ తీసేసుకున్నాము. ఇంకా యూత్ సైడ్ అంతా షాపింగ్ పెట్టారండి, ఏదైనా గుడికి కావాల్సిన ఐటమ్స్ అని తీసుకొచ్చని. ఇంకా ఇట్లాంటి ప్లేసెస్లో మనకి ఇలా కల్చరల్ కాస్ట్యూమ్ వేసుకొని చాలా బాగా తిరుగుతారు కదా, ఇవన్నీ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పెద్దగా కనబడట్లేదు. మన చిన్నప్పుడు అంటే బాగా కనపడేది కదండి, పల్లెటూరు సైడ్ అనేసి అంటారు కదా. కానీ మాకు ఇక్కడ చిన్నప్పుడు చాలా బాగా కనపడేది మేము ఉండే ఏరియాలో ఇలాంటివన్నీ. కానీ ఇప్పటికి అంత పెద్దగా ఏం కనపడట్లేదు కాబట్టి ఒకవేళ కనపడినా పిల్లలు భయం పడిపోతున్నారు. సో వాళ్ళకి ఇలాంటివన్నీ చూపించుకొని వస్తాను. మీన్స్ మన దగ్గర లేనివి పిల్లలకి అలా చూపించుకుంటా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కదా ఇలాంటివి ఉంది, ఇలాంటివి లేవు అనేసి. సో ఇలాంటి తెలియలేనివంటే వాళ్ళకి చూపించుకొని వస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ వచ్చినాక దర్శనానికి అప్పటికి 8:30 అయిపోయింది. ఇంకా దర్శనంకి అయితే ఇడ్చలేదనమాట. మేము అంతవరకు ఇక్కడ పిల్లలు ఇలా ఆడుకొని కూర్చున్నారు చూడండి.
సో ఇట్లా ఫ్రీ టైం ఇడిచేస్తే పిల్లలకి కన్నా చాలా హ్యాపీ కదా, ఎందుకంటే వాళ్ళు యాంగ్జైటీగా ఉండరు, ఏమీ చేయరు. కొంచెం ఆల్మోస్ట్ మనము వాళ్ళకి ఫ్రీ టైం ఇస్తాము, ఇచ్చినప్పుడంతా వాళ్ళు ఇలా ఆడుకుంటే చాలా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు దర్శనం అయ్యే లోపల వాళ్ళు ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా మాకైతే దర్శనం అయిపోయిందండి. ఇక్కడ గుడి బయటకు అయితే వచ్చేసామన్నమాట. ఇంకా గుడి బయటకు వచ్చినామంటే అక్కడ కొనుక్కునేది పెద్దగా మనకి ఏముండదు. పోనీ అవతల వెళ్ళి షాపింగ్ చేస్తామంటే విచిత్రమైన రేట్లు అనమాట. ఇప్పుడు దేవస్థానాల పక్కన రేట్లు ఎలా పెడుతున్నారంటే మిడిల్ క్లాస్ నార్మల్ మళ్ళీ రిచ్ కన్నా కొనలేరండి, నిజంగా అంత ఘోరంగా పెడుతున్నారు. అందుకే ఆల్మోస్ట్ నేను ఇప్పుడు అవాయిడ్ చేసేసాను అనమాట. ఏమేమి కావాలో అవి మాత్రమే కొనుక్కుంటాను. ప్రతి ఒక్కటి నేను గుడిల దగ్గర షాపింగ్ చేయను అనమాట. ఆల్మోస్ట్ నచ్చితే తీసుకుంటాను, అది రీజనబుల్ అనిపిస్తే మాత్రం కొనుక్కుంటాను, లేకపోతే ఇంకా నేను అసలు చూడను. ఇంకా అక్కడ అమ్మవారు బ్రహ్మారాంబిక దేవి దగ్గర అంటే దర్శనం ఎంత బాగా జరిగిందండి. రియల్గా దర్శనం జరిగింది కాకుండా నాకు ఆ బ్రహ్మారాంబిక దేవిది కుంకుమ దొరికిందనమాట అక్కడ నాకు పీఠం దగ్గర. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. నేను బయటకు వచ్చినాక గానీ ఒక 5 మెంబర్స్కి అట్లా పంచానండి. ఇంకా తర్వాత మేము ఇంకా బయలుదేరిపోయినాము సిండిపేంటకి, మా హోటల్కి. ఇంకా నైట్ అప్పటికే 10-10:30 అయిపోయిందండి దర్శనం అయ్యేసరికి. ఇంకా సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చేసి మనము ఇంకా చెప్పాలి కదండి మల్లికార్జున స్వామికి మేమైతే వచ్చి దర్శనం చేసుకున్నామని. సో దానికైతే సాక్షి గణపతి దగ్గర ఆ నైట్ వచ్చి ఇంకా అలాగే మొక్కి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వీళ్ళు ముగ్గురు చూసారా, గుంజీలు అయితే తెగ చీసేస్తున్నారు, ఎందుకంటే గణపతికి గుంజీలు అంటే చాలా ఇష్టం కదా. సో దానివల్ల ఇంకా ఇప్పుడైతే టైం మేము 10:30 అయిందని చెప్పాను కదండి. ఇంకా పైన అయితే మేము ఏం తినలేదు, ఎందుకంటే వెళ్ళేదారి కదా చీకటి ఎందుకులే, ఇంకా పైన తింటే ఇంకా లేట్ అయిపోతుంది అనేసి శ్రీశైలంలో ఇంకా సుండిపేటకి అయితే వచ్చేసాము. ఇంకా హోటల్ మేము స్టే చేసిన హోటల్లోనే రెస్టారెంట్ ఉంది. ఇంకా అక్కడ వెళ్ళినామంటే తొందరగా ఒకేసారి ఆర్డర్ ఇచ్చేయండి అన్నీ తెచ్చేస్తామని చెప్పారు, ఎందుకంటే క్లోజింగ్ టైం అవుతుంది. ఇంకా అంత లోపలికి ఇంకా తొందరగా ఆర్డర్ ఇచ్చేసాము. వాళ్ళు క్లోజింగ్ టైం 11 అంట. ఒకవేళ లాస్ట్ క్లోజింగ్ టైం అన్నా కానీ ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉందండి నిజంగా. మేము ఆర్డర్ ఇచ్చిందంతా బటర్ నాన్, పాలక్ పన్నీర్, జీరా రైస్ అండ్ కర్డ్ రైస్ అనమాట. ఏది అసలు తీసేయలేదనమాట. చాలా సింపుల్గా చాలా బాగుంది, అలాగే రీజనబుల్ రేట్ ఉంది. ఎందుకంటే ఆ టైంలో ఏదంటే అది వండేసి ఇచ్చేద్దాం అన్నట్లు ఉండేవాళ్ళు ఉంటారేమో, కానీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా 11 అయిపోయిందండి. ఇంకా భోజనం అన్నీ చేసి ఇంకా మేము పడుకునేసరికి, సో మార్నింగ్ మేము హొస్పేట్ ఇడిసింది 9:30 అనమాట. మేము రీచ్ అయింది 6:30. దర్శనం అంతా జరిగి మళ్ళీ మేము హోటల్కి వచ్చింది నైట్ 11 అయిపోయిందనమాట ఫుడ్ అంతా తినేసరికి. సో ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.